ఓం శాంతి 21-2-2024 మధురమైన పిల్లలు, జ్ఞానమనే ఖడ్గంలో యోగమనే పదును కావాలి. అప్పుడే విజయం లభిస్తుంది. జ్ఞానంలో యోగమనే పదును ఉన్నట్లయితే దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ప్రశ్న: మీరు ఖుదా యొక్క సందేశకులు. మొత్తం ప్రపంచమంతటికీ మీరు ఏ సందేశాన్ని ఇవ్వాలి? జవాబు: మొత్తం ప్రపంచానికి సందేశం ఇవ్వండి. ఖుదా చెప్పారు, మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. ఒక్క తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ శిరస్సుపై ఉన్న పాపాల భారం తొలగిపోతుంది. ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా అవుతారు. అంతర్ముఖులైన పిల్లలే ఈ విధంగా సందేశాన్ని అందరికీ ఇవ్వగలుగుతారు. ఓం శాంతి. తండ్రి అర్థం చేయించారు, మనుషుమాతులెవ్వరినీ దైవీ గుణాలు కలవారినైనా లేక అసురీ గుణాలు కలవారినైనా వారిని భగవంతుడు అని అనలేరు. దైవీ గుణాలు కలవారు సత్యుగంలో ఉంటారని, అసురీ గుణాలు కలవారు కలియుగంలో ఉంటారని పిల్లలకు తెలుసు. అందుకే బాబా ప్రశ్నలను తయారు చేయించారు. మీరు దైవీ గుణాలు కలవారా లేక అసురీ గుణాలు కలవారా? సత్యుగం వారా లేక కలియుగం వారా? ఈ విషయాలు మనుషులకు అతి కష్టం మీద అర్థమవుతాయి. మీరు మెట్ల చిత్రంపై చాలా మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. మీ జ్ఞాన బాణాలు చాలా బావున్నాయి, కానీ వాటికి పదును కావాలి. ఏ విధంగా ఖడ్గానికి కూడా పదును ఉంటుంది. కొన్ని చాలా తీవ్రమైన పదును ఉన్నవి ఉంటాయి. ఏ విధంగా గురు గోవింద్ సింగ్ ఖడ్గము విదేశాలకు వెళ్లిపోయింది. ఆ ఖడ్గాన్ని తీసుకొని అంతటా సంచరిస్తారు, ఎంతో శుభ్రంగా ఉంచుతారు. కొన్ని 2 పైసలు విలువ చేసే ఖడ్గాలు కూడా ఉంటాయి. వేటిలోనైతే పదును ఉంటుందో అది చాలా తీవ్రంగా ఉంటుంది. దానికి ఎంతో ఖరీదు ఉంటుంది. పిల్లల్లో కూడా అలాగే ఉంటారు. కొందరిలో జ్ఞానం ఎంతో ఉంది, యోగమనే పదును తక్కువగా ఉంది. బంధనాల్లో ఉన్నవారు, పేదవారు ఎవరైతే ఉన్నారో వారు శివబాబాను ఎంతగానో స్మృతి చేస్తారు. వారిలో జ్ఞానం తక్కువగా ఉంది, యోగమనే పదును ఎంతో ఉంది. వారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతున్నారు. ఏ విధంగా అర్జునుడు ఏకలవ్యుని యొక్క ఉదాహరణను కూడా చూపిస్తారు. అర్జునుడి కన్నా కూడా ఏకలవ్యుడు బాణాలు వేయడంలో చురుకుగా అయిపోయాడు. అర్జునుడు అనగా ఇంట్లో ఉండేవారు, వారు రోజూ వింటారు. వారికన్నా బయట ఉండేవారు చురుకుగా అయిపోతారు. ఎవరిలోనైతే జ్ఞానమనే పదును ఉంటుందో వారి ముందు వీరు సేవలు చేస్తారు. దానిని విధి అని అంటారు. ఎవరైనా ఫెయిల్ అయితే లేక దివాలా తీస్తే తమ దురదృష్టానికి బాధపడతారు. జ్ఞానంతో పాటు యోగమనే పదును కూడా తప్పకుండా కావాలి. పదును లేదు అంటే వారు కోడి వంటి జ్ఞానులు. పిల్లలు కూడా అనుభవం చేసుకుంటారు. కొందరికి పతిపైన, కొందరికి ఇంకెవరిపైనైనా ప్రేమ ఉంటుంది. జ్ఞానంలో చాలా చురుకుగా ఉంటారు, కానీ లోపల సంఘర్షణ నడుస్తూ ఉంటుంది. ఇక్కడైతే పూర్తిగా సాధారణంగా ఉండాలి. అన్నీ చూస్తూ ఏమీ చూడనట్లుగానే ఉండాలి. ఒక్క తండ్రిపైనే ప్రీతి ఉండాలి. అప్పుడే గాయనం చేయడం జరుగుతుంది. చేతులు పనిలో నిమగ్నం, హృదయం ఈశ్వరుడిపై నిమగ్నం. ఆఫీస్ మొదలైన వాటిలో పనిచేస్తూ కూడా బుద్ధిలో నేను ఆత్మను అన్నది గుర్తుండాలి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా ఆజ్ఞాపించారు. భక్తి మార్గంలో కూడా కార్యవ్యవహారాలు చేస్తూ ఏదో ఒక ఇష్టదేవతను తలుచుకుంటూ ఉంటారు. అదైతే రాతి బొమ్మ, దానిలో ఆత్మ అయితే లేదు. లక్ష్మీనారాయణులు కూడా పూజింపబడతారు, అది కూడా రాతి విగ్రహమే కదా. వీరి ఆత్మ ఎక్కడ ఉంది అని అడగండి. తప్పకుండా ఏదో ఒక నామరూపంలో ఉంది అని మీరిప్పుడు భావిస్తారు. ఇప్పుడు మీరు మళ్లీ యోగబలం ద్వారా పావన దేవతలుగా అవుతున్నారు. లక్ష్యము, ఉద్దేశ్యం కూడా ఉంది.
మరొక విషయం తండ్రి అర్థం చేయిస్తారు. జ్ఞానసాగరుడు మరియు జ్ఞానగంగలు ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ఉంటారు. ఒకే సమయంలోనే ఉంటారు. జ్ఞానసాగరుడు రావడమే కల్పం యొక్క ఈ పురుషోత్తమ సంగమయుగంలో వస్తారు. జ్ఞానసాగరుడు నిరాకార పరంపిత పరమాత్మ శివ. మాట్లాడగలిగేందుకు కూడా వారికి శరీరం తప్పకుండా కావాలి. ఇకపోతే నీటి విషయమైతే లేనే లేదు. మీకు సంగమయుగంలోనే ఈ జ్ఞానం లభిస్తుంది. మిగిలిన వారందరి వద్ద భక్తి ఉంది. భక్తి మార్గం వారు గంగనీటిని కూడా పూజిస్తూ ఉంటారు. పతితపావనుడైతే తండ్రి ఒక్కరే. వారు రావడం ఒక్కసారే వస్తారు. అనగా ఎప్పుడైతే పాత ప్రపంచం మారవలసి ఉంటుందో అప్పుడే వస్తారు. ఇప్పుడు దీన్ని ఎవరికైనా అర్థం చేయించడంలో బుద్ధి కూడా కావాలి. ఏకాంతంలో విచారసాగర మంథనం చేయవలసి ఉంటుంది. జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మ ఒక్క శివుడేనని మనుషులు అర్థం చేసుకునేందుకు ఏమి రాయాలి? వారెప్పుడైతే వస్తారో, వారి పిల్లలు ఎవరైతే బ్రహ్మ కుమారులుగా కుమారీలుగా అవుతారో వారు జ్ఞానాన్ని ధారణ చేసి జ్ఞానగంగలుగా అవుతారు. అనేక జ్ఞానగంగలు ఉన్నారు. వారు జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు. వారే సద్గతిని చేయగలుగుతారు. నీటిలో స్నానం చేయడం ద్వారా పావనులుగా అవ్వలేరు. సంగమంలోనే జ్ఞానం ఉంటుంది. ఇది అర్థం చేయించడానికి యుక్తి కావాలి. చాలా అంతర్ముఖులుగా ఉండాలి. శరీరభానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ సమయంలో మేము పురుషార్థులము అని అంటారు. స్మృతి చేస్తూ చేస్తూ ఎప్పుడైతే పాపాలు సమాప్తమవుతాయో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పటికల్లా అందరికీ సందేశం లభించాలి. సందేశం లేక మెసేజ్ అయితే శివబాబాయే ఇస్తారు. ఖుదాను పైగంబర్ సందేశకుడు అని అంటారు కదా. మీరు అందరి వద్దకు ఈ సందేశాన్ని చేరుస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మతో యోగం జోడించినట్లయితే తండ్రి ప్రతిజ్ఞ చేస్తున్నారు, మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. ఈ విషయాలనైతే తండ్రి కూర్చుని బ్రహ్మాముఖం ద్వారా అర్థం చేయిస్తారు. నీటిగంగ ఏమి అర్థం చేయించగలదు? అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరు సత్యుగంలో ఎంత సుఖీగా సంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడు దుఃఖితులుగా నిరుపేదలుగా అయిపోయారు. ఇది అనంతమైన విషయం. ఇకపోతే ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ భక్తి మార్గం యొక్క సామాగ్రి కూడా తయారవ్వాలి. శాస్త్రాలు చదవడం, పూజ చేయడం ఇది భక్తి కదా. నేను శాస్త్రాలు మొదలైనవేమైనా చదివిస్తానా? నేనైతే పతితులైన మిమ్మల్ని పావనంగా తయారు చేయడం కోసం స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న జ్ఞానాన్ని వినిపిస్తాను. ఇప్పుడు ఆత్మ మరియు శరీరం రెండూ పతితంగానే ఉన్నాయి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు దేవతలుగా అయిపోతారు. దేహం యొక్క సర్వ పాత సంబంధీకుల నుండి మమకారం తొలగిపోవాలి. మీరు వచ్చినట్లయితే మేమింకెవరి మాటలను వినము, ఒక్క మీతోనే సర్వ సంబంధాలను జోడిస్తాము మరియు దేహదారులందర్నీ మర్చిపోతాము అని గానం చేస్తారు కూడా. ఇప్పుడు తండ్రి మీకు మీ ప్రతిజ్ఞను గుర్తు చేయిస్తారు. తండ్రంటారు, నాతో యోగాన్ని జోడించడం ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇదే లక్ష్యము, ఉద్దేశ్యము. రాజులతో పాటు ప్రజలు కూడా తప్పకుండా తయారవ్వాలి. రాజులకు దాసదాసీలు కూడా కావాలి. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. యోగంలో బాగా ఉండకపోతే, దైవీ గుణాలను ధారణ చెయ్యకపోతే ఉన్నత పదవిని ఎలా పొందుతారు? ఇంట్లో ఏదో ఒక విషయంపై గొడవ, కలహం జరుగుతుంది కదా. మీ ఇంట్లో కలహం ఉంది, అందుకే జ్ఞానం నిలవడం లేదు అని తండ్రి రాస్తారు. స్త్రీ పురుషులిరువురూ సరిగ్గా నడుస్తున్నారా అని బాబా అడుగుతారు. నడవడిక చాలా బావుండాలి. క్రోధం యొక్క అంశం కూడా ఉండకూడదు.
ఇప్పుడైతే ప్రపంచంలో ఎన్ని గొడవలు మరియు అశాంతి ఉంది. మీలో చాలామంది జ్ఞానయోగాల్లో చురుకుగా అయిపోతే అప్పుడిక ఇతరులు కూడా ఎంతగానో స్మృతి చేయడం మొదలు పెడతారు. మీ అభ్యాసం కూడా బాగా అవుతుంది మరియు బుద్ధి కూడా విశాలమైపోతుంది. బాబాకు చిన్న చిత్రాలు అంతగా నచ్చవు. అన్నీ పెద్ద పెద్ద చిత్రాలుగా ఉండాలి. బయట ముఖ్యమైన స్థానాలలో పెట్టండి. ఏ విధంగా నాటకంలో పెద్ద పెద్ద చిత్రాలను పెడతారు కదా, అసలు పాడవనటువంటి మంచి మంచి చిత్రాలను తయారు చేయండి. మెట్ల చిత్రాన్ని కూడా చాలా పెద్ద పెద్దగా తయారు చేసి అందరి దృష్టి పడే స్థానంలో పెట్టండి. షీట్పై రంగు మొదలైనవి ఎంత దృఢంగా వేయించాలంటే నీరు లేక ఎండలలో పాడవకూడదు. ముఖ్యమైన స్థానాల్లో పెట్టండి. లేక ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరిగితే అక్కడ ముఖ్యమైన పెద్ద చిత్రాలు 2-3 పెట్టినా సరిపోతుంది. ఈ సృష్టి చక్రం కూడా వాస్తవానికి గోడ అంత తయారవ్వాలి. 8-10 మంది మనుషులు దాన్ని ఎత్తి పెట్టగలిగేలా ఉండాలి. ఎవరైనా దూరం నుండి చూసినా కూడా అది పూర్తిగా స్పష్టంగా తెలియాలి. సత్యుగంలోనైతే ఇన్ని ఇతర ధర్మాలు ఉండవు. అవైతే తరువాతే వస్తాయి. మొదట అయితే స్వర్గంలో చాలా కొద్ది మంది మనుషులుంటారు. ఇప్పుడిది స్వర్గమా లేక నరకమా? మీరు ఈ విషయంపై చాలా బాగా అర్థం చేయించవచ్చు. ఎవరు వస్తే వారికి అర్థం చేస్తూ ఉండండి. పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి. పాండవులవి పెద్ద పెద్ద బొమ్మల్ని ఎలా తయారు చేస్తారు? మీరు కూడా పాండవులు కదా. శివబాబా అయితే సంగమంలో చదివిస్తారు. శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క మొదటి రాకుమారుడు. మీరు అర్థం చేయిస్తూ మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటారు. కొందరు చదువుతూ చదువుతూ విడిచిపెట్టేస్తారు. స్కూల్లో కూడా ఎవరైనా చదవలేకపోతే చదువును విడిచిపెట్టేస్తారు. ఇక్కడ కూడా చదువును విడిచిపెట్టేసిన వారు చాలామంది ఉన్నారు. మరి వారు స్వర్గంలోకి రారా? నేను విశ్వానికి యజమానిని. నా నుండి ఎవరైనా 2 మాటలను విన్నా కూడా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. మున్ముందు ఎంతోమంది వింటారు. ఈ రాజధాని అంతా కల్పపూర్వం వలె స్థాపన అవుతుంది. మేము అనేకసార్లు రాజ్యాన్ని తీసుకున్నాము, మళ్ళీ పోగొట్టుకున్నాము అని పిల్లలు అర్థం చేసుకుంటారు. వజ్రతుల్యంగా ఉండేవారు మళ్ళీ గవ్వతుల్యంగా అయిపోయారు. భారత్ వజ్ర సమానంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? భారత్ అయితే అదే విధంగా ఉంటుంది కదా. ఈ సంగమాన్ని పురుషోత్తమ యుగమని అంటారు. ఉత్తమోత్తమ పురుషులు కూడా ఉన్నారు. మిగిలిన వారంతా కనిష్ఠులు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. 84 జన్మలను తీసుకుంటారు. ఆ శరీరాలు కూడా అంతమైపోయాయి. ఆత్మ కూడా తమోప్రధానమైపోయింది. ఎప్పుడైతే సతోప్రధానంగా ఉండేవారో అప్పుడు ఏమాత్రమూ పూజించరు. చైతన్యంలో ఉన్నారు. ఇప్పుడు మీరు శివబాబాను చైతన్యంగా స్మృతి చేస్తారు. మళ్ళీ పూజారులుగా అయినప్పుడు రాళ్లను పూజిస్తారు. ఇప్పుడు బాబా చైతన్యంగా ఉన్నారు కదా. మళ్లీ వారి రాతి విగ్రహాలనే తయారు చేసి పూజిస్తూ ఉంటారు. రావణ రాజ్యంలో భక్తి ప్రారంభమవుతుంది. ఆత్మలైతే అవే భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తూ వచ్చాయి. కింద పడడంతోనే భక్తి ప్రారంభమవుతుంది. బాబా మళ్లీ వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. అప్పుడు పగలు ప్రారంభమవుతుంది. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఇప్పుడైతే దేవత అని అనరు. బ్రహ్మ అయితే సత్యుగంలో ఉండరు. ఇక్కడ బ్రహ్మ తపస్సు చేస్తున్నారు. వారు మనిషి కదా. శివబాబాను శివ అనే అంటారు. వీరిలో ఉన్నా కూడా శివబాబా అనే అంటారు. వేరే ఏ పేరును పెట్టడం జరగదు. వీరిలోకి శివబాబా వస్తారు. వారు జ్ఞానసాగరుడు. ఈ బ్రహ్మ తను ద్వారా జ్ఞానాన్ని ఇస్తారు. కావున చిత్రాలు మొదలైన వాటిని కూడా చాలా వివేకంతో తయారు చేయాలి. ఇందులో రాయబడినదే ఉపయోగపడుతుంది. పతితపావని నీటి సాగరమా లేక నీటి నదులా లేక జ్ఞానసాగరుడు మరియు వారి నుండి వెలువడిన జ్ఞానగంగలైన బ్రహ్మ కుమారీ కుమారులా?
వీరికే తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మ ద్వారా ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్లీ దేవతలుగా అవుతారు. విరాట్ రూప చిత్రాన్ని కూడా చాలా పెద్దగా చూపించాలి. ఇది ముఖ్యమైన చిత్రం. బాబా అర్థం చేస్తారు, మధురమైన పిల్లలు, మీరు మీ బుద్ధిని శుద్ధమైనదిగా చేసుకోవాలి. వీరి దృష్టి అశుద్ధంగా ఉంది అని బాబా గమనించినప్పుడు ఇక వీరు నడవలేరు అని భావిస్తారు. మీ ఆత్మ ఇప్పుడు త్రికాలదర్శిగా అవుతుంది. దీన్ని ఎవరో అరుదుగా అర్థం చేసుకుంటారు. చాలా అవివేకులుగా ఉన్నారు. తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. రాజధాని స్థాపన అవుతుందనైతే పిల్లలు అర్థం చేసుకుంటారు. అందులోకి అందరూ కావాలి. చివర్లో అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఫస్ట్ క్లాస్ అయిన దాసదాసీలు కూడా తయారవుతారు. ఫస్ట్ క్లాస్ అయిన దాసి కృష్ణుడి పాలనను చేస్తుంది. పాత్రలను శుభ్రం చేసేవారు, భోజనం తినిపించేవారు, శుభ్రం చేసేవారు అందరూ ఉంటారు. ఇక్కడ్నుండే వెలువడతారు. ఫస్ట్ నంబర్ వారు తప్పకుండా మంచి పదవిని పొందుతారు. ఆ అనుభూతి కలుగుతుంది. వీరు చాలా బాగా మురళిని వినిపిస్తారు. కాని యోగం తక్కువగా ఉంది అని బాబాకు పిల్లలను చూసినప్పుడు అనిపిస్తుంది. కొందరి స్త్రీలు పురుషుల కన్నా కూడా చురుగ్గా వెళ్ళిపోతారు. ఒకరు జ్ఞానంలో ఉన్నారు. బాబా, ఇంకొక చక్రం సరిగ్గా లేదు అని వారంటారు. ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవాలి. ప్రవృత్తి మార్గం కదా. జోడీ ఒకే విధంగా ఉండాలి. తమ సమానంగా తయారు చేయాలి. చివర్లో మీరు ప్రపంచాన్నే మర్చిపోతారు. మేము హంసలము, మీరు కొంగ అని అర్థం చేసుకుంటారు కదా. ఒకరిలో ఒక అవగుణం, ఇంకొకరిలో ఇంకొకటి ఉంటుంది. సంఘర్షణ కూడా నడుస్తుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. ఇది చాలా సహజమైనది. క్షణంలో జీవన్ముక్తి. గవ్వ ఖర్చు లేకుండా ఉన్నతోన్నతమైన పదవిని పొందవచ్చు. పేదవారెవరైతే ఉంటారో వారు మంచి సేవను చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఖాళీ చేతులతో వచ్చారో తెలుసు కదా. ఎన్నో తీసుకువచ్చిన వారు ఈరోజు లేరు. మరియు పేదవారు చాలా ఉన్నత పదవిని పొందుతున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞానమనే ఖడ్గంలో స్మృతి అనే పదును నింపేందుకు కర్మ చేస్తూ అంతర్ముఖులుగా అయి నేను ఆత్మను అని అభ్యాసం చెయ్యాలి. ఆత్మనైన నాకు తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే నిరంతరం నన్ను స్మృతి చేయండి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి పెట్టుకోండి. దేహము మరియు దేహ సంబంధీకుల నుండి మమకారాన్ని తొలగించండి. రెండవ పాయింట్, ప్రవృత్తిలో ఉంటూ ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ హంసలుగా అయి ఉన్నత పదవిని తీసుకోవాలి. క్రోధం యొక్క అంశాన్ని కూడా తొలగించాలి. తమ బుద్ధిని శుద్ధంగా చేసుకోవాలి. వరదానము. సాక్షిగా అయి కర్మేంద్రియాలతో కర్మను చేయించే కర్త అన్న బాణం నుండి ముక్తులుగా అశరీరులుగా కండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరంలోకి రండి మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అశరీరిగా అవ్వండి. ఏదైనా కర్మ చెయ్యాలంటే కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకోండి, కాని ఆధారం తీసుకునే నేను ఆత్మను అన్నదాన్ని మర్చిపోవద్దు. చేసేవాడిని కాను, చేయించేవాడిని. ఏ విధంగా ఇతరుల చేత పని చేయిస్తారు, ఆ సమయంలో స్వయాన్ని వేరుగా భావిస్తారో అదేవిధంగా సాక్షిగా అయి కర్మేంద్రియాలతో కర్మ చేయించండి. అప్పుడు కర్త అన్న బాణం నుండి ముక్తులై అశరీరిగా అయిపోతారు. కర్మ మధ్య మధ్యలో 1-2 నిమిషాలైనా సరే అశరీరిగా అయ్యే అభ్యాసం చేసినట్లయితే చివరి సమయంలో చాలా సహాయం లభిస్తుంది. స్లోగన్. విశ్వ మహారాజుగా అవ్వాలంటే విశ్వానికి సకాషిచ్చేవారిగా కండి. ఓం శాంతి.